హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ అండి. సనత్ నగర్ దగ్గర ఉంటుంది కదా, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మన హైదరాబాద్లోనే పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అనమాట. బట్ నేను ఎందుకు వచ్చానంటే నాకు కుక్కర్ అనేది చాలా అవసరమైందండి. అదైతే పోయింది, విజిల్ రావట్లేదు. అది ఎంత రిపేర్ చేసినా ఇంకా పాడైపోయిందనమాట. నేను విన్నాను ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చని. నా దగ్గర 2 కుక్కర్స్ ఉన్నాయి. ఇంకా పాడైపోయిన మిక్సీ ఉంది. కొత్త మిక్సీ అయితే తీసుకున్నాను. సో, పాడైపోయిన మిక్సీ ఉంది. ఇక్కడ పాత వస్తువుల్ని ఇస్తే దాన్ని ఎంత రేట్ అయిందో ఆ రేటుని బట్టి మనం ఇక్కడ రీప్లేస్ వస్తువు అనేది తీసుకోవచ్చనమాట. సో, అలా తీసుకుందామని చెప్పేసి వచ్చాను. తీసుకున్నాను, అయిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఇక్కడ పిల్లలకి బాస్కెట్ అనేది పోయింది. అంటే వాడి చినిగిపోయి జిబ్బు ఫెయిల్ అయిపోయింది. సో, కొత్త బాస్కెట్ తీసుకున్నాం. వాళ్ళు ఎప్పటినుంచో అడుగుతున్నారు. నేను ప్లాస్టిక్ అయితే యూజ్ చెయ్యను. బట్ ఎప్పటినుంచో వాళ్ళు అడుగుతున్నారు. ఒక వారం అది, ఒక వారం ఇది తీసుకెళ్తామమ్మ. బాటిల్ తీసుకురా, మాకు మంచిది, అందరు తెచ్చుకుంటారని చెప్తే నేను సరే అని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడైతే చాలా బాగున్నాయి. తీసుకున్నాను. నేను వాళ్ళకి సర్ప్రైజ్గా ఎలా వాళ్ళు రియాక్ట్ అయ్యారో కూడా తీశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక హెల్తీ జ్యూస్, దాని బెనిఫిట్స్ అనేది నేను మీకు చెప్తాను, చేసి చూపించాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడైతే బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే చాలా నచ్చింది. ఇంకా హోషిక కోసం, నిహాల్ కోసం తీసుకున్నాం అనుకున్నాను. బట్ వాళ్ళు ఏ బొమ్మ అయినా సరిగా పెట్టుకోవట్లేదు. ఇంకా కొద్దిగా ఏజ్ రానిలే, అప్పుడు తీసుకుందామని చెప్పారు మా వారు. మా వారికి కూడా చాలా బాగా నచ్చాయి. అసలు రేట్ కూడా బయట దాళ్ళతో పోలిస్తే ఇక్కడ బెనిఫిట్ అనే అనిపించింది. బట్ పెద్ద పెద్ద టాయ్స్ మాత్రం రేట్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానిపైన 25% ఆఫర్ అనేది ఉంది. వేరే ఇప్పుడు టప్పర్వేర్ ఉంటుంది కదా, టప్పర్వేర్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, తర్వాత మనము గ్రాసరీస్ వేసుకుంటాం కదా, 4 సెట్స్ వస్తాయి, 3 సెట్ వస్తాయి. అవి 500 లోపు ఉన్నాయి, 800 లోపు ఉన్నాయి. ఇవి వచ్చేసి 150 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ అలా ఉన్నాయి. చిన్న చిన్న టాయ్స్ అనమాట. ఇవి మూవ్ అవుతాయి బ్యాటరీ. తర్వాత ఇక్కడ బాక్సెస్ చూడండి, చాలా బాగున్నాయి. మగ్స్ కానీ, పిల్లలు తాగుతారు కదా పాలు, హాట్గా ఉండడానికి కానీ, హాట్ బాక్సెస్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. నేను 2 కుక్కర్స్ చెప్పాను కదా, 2 కుక్కర్స్, తర్వాత ఒక మిక్సీ, ఇంకా పాతది గిన్నె ఉంటే తెచ్చాను. మిక్సీ వచ్చేసి 100 రూపీసే అంటండి. మనం అన్ని వేలు పెట్టుకుంటాం కదా, బట్ మనం ఇక్కడ పోయేది మాత్రం ఎక్కడైనా పాత సామాన్లు అయితే ఇంకా తక్కువ ఇస్తారేమో. ఇక్కడే బెనిఫిట్ అనిపించింది. మిక్సీ వచ్చేసి 100 రూపీస్, ప్లస్ దానిపై మిక్సీ గిన్నెలు ఉంటాయి కదా, ఒక్కొక్కటి 100. తర్వాత కుక్కర్ వచ్చేసి అల్యూమినియం కదా, అల్యూమినియము కేజీస్ ప్రకారం ఉంటుంది. కేజీ వచ్చేసి నేను చూస్తాను, యాడ్ చేస్తాను మీకు పిక్ ఉంటే. కేజీ వచ్చేసి 120 రూపీస్ అనమాట. అలా మనకి ఎన్ని కేజీస్, 2 కేజీస్ అనుకోండి, 240 రూపీస్ అలా మనకు రేట్స్ ఉంటాయి. ఇప్పుడు మా పిల్లల రియాక్షన్స్ చూడండి. వాళ్ళ కోసం తెచ్చాను కదా బాస్కెట్స్, బాటిల్స్, అది రియాక్షన్ చూడండి వాళ్ళటి.
చూసారు కదా వాళ్ళ రియాక్షన్. ఇదే అనమాట నేను కుక్కర్ తీసుకునింది. యాక్చువల్‌గా నాకు టోటల్ ఒక 700 రూపీస్ అయితే వచ్చింది. బట్ నాకు 700లో అయితే రాదు కదా! రూ. 1000 కూడా రాలేదు. నేను అన్ని ఇచ్చినా కూడా అల్యూమినియంది ఇచ్చినా కూడా. స్టీల్‌ది అయితే ఇంకా తక్కువ అండి. అల్యూమినియందే ఒక 20 రూపీస్, 30 రూపీస్ ఎక్కువ కేజీ. ఇంకా సరే అని చెప్పేసి ఇంకొక 1500 అయితే యాడ్ చేసుకొని డిస్కౌంట్ ఉంది కదా! నేనైతే ఒక కుక్కర్ అయితే తెచ్చుకున్నాను. అది కూడా 8 లీటర్స్‌ది అయితే తెచ్చుకున్నాననమాట. సెపరేట్ ఒక 3 లీటర్స్‌ది కూడా నేను వాల్యూ జోన్‌కెళ్ళినిన్నాను. అక్కడ తీసుకున్నాను. సో, నాకు పెద్ద కుక్కరే అవసరం ఉంది కాబట్టి అది ఇక్కడైతే తీసుకున్నాను. ఆ వీడియో నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను వాల్యూ జోన్‌లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడైతే మీకు ఒక హెల్తీ జ్యూస్ అనమాట. దాని గురించి అయితే నేను తయారు చేశాను. డైలీ తీసుకుంటున్నాను. దాని బెనిఫిట్స్ అయితే నేను చాలా చూశాను. సో, మీకు కూడా చెప్దామని చెప్పేసి వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో, లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలా మీకు ఈ వీడియో నచ్చింటే, కొంచెమన్నా యూజ్ అనిపించింటే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో నా వీడియోని షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీకు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంచెం మందికి పంపిస్తుంది. అలా మనకి యూజ్ అవుతుంది. ఇక్కడైతే మీకు చెప్పేస్తాను. బీట్రూట్ ఒక 2 అయితే తీసుకున్నాను పెద్దవి. ఆమ్లా అయితే ఒక కేజీ తీసుకున్నాను. అలాగే జింజర్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. సో, అన్నీ కట్ చేశాననమాట. మా పాప హెల్ప్ చేసింది. బీట్రూట్ మా పాప కట్ చేసింది. నేను ఆమ్లా కట్ చేశాను. జింజర్ పీల్ ఆఫ్ చేసింది. మా పాప అయితే చాలా హెల్ప్ చేస్తుందండి నాకు. ఈ జ్యూస్ అయితే ముందు అన్నీ చేసేసుకున్నాను మిక్సీకి. కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ చేసేసుకున్నాను. తర్వాత అదంతా వడగట్టేసుకున్నాను. ఇలా నా దగ్గర ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉన్నాయి కదా! దాంతో అయితే వేస్తున్నాను ఫస్ట్. పెద్ద క్యూబ్స్ వస్తాయి కదా! ఇంకా నాకు ఎక్స్ట్రా కావాలి. ఇవి మహా అంటే ఒక 30 ఉండొచ్చు. కానీ నాకు ఇంకా ఎక్స్ట్రా కావాలి కదా! సో, మెషోలో నేను ఇవైతే ట్రేస్ తెప్పించాను. దాని కోడ్స్ అయితే మీరు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను కోడ్ అయితే మెన్షన్ చేస్తాను. ఇవైతే తెప్పించాను. సో, దీంతో అంతా నేను వేసేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ డే ఎలా వచ్చాయి అనేది కూడా మీకు చూపిస్తాను. డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. సో, సుగుణ ఈ జ్యూసెస్ వల్ల యూజ్ ఏంటి? మేము ఎందుకు తీసుకోవాలి అని మీరు అనుకోవచ్చు. రీసెంట్‌గా మనకి ఇది అనేది ట్రెండింగ్ అయింది కదా! ఆమ్లా జ్యూస్ అని చెప్పేసి చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాము మనము. చాలా వీడియోస్ యూట్యూబ్‌లో అందుకు చూసాము. నేనైతే మంతా సత్యనారాయణ జీ తెలుగులో ఒకసారి చెప్పారండి. ఆయన బీట్రూట్ చెప్పలేదు. ఆమ్లాతో చెప్పారు. ఆమ్లా, జింజరు, కరివేపాకుతో చెప్పారు. నేను బీట్రూట్ కూడా యాడ్ చేసుకున్నాను. దీంతో ఇంకా కొద్దిమంది క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటారండి. సో, నేను డైలీ తీసుకుంటున్నాను. లేచిన వెంటనే నాకైతే స్కిన్‌లో కానీ, తర్వాత నేను వెయిట్ లాస్ చేస్తున్నా కదా! దాని ప్రకారంగా కానీ, నా హెయిర్‌కి కానీ చాలా నేను రిజల్ట్స్ అనేది చూస్తున్నాననమాట. మెయిన్‌గా మనకి ఈ బీట్రూట్ నేనేమేమి వేసాను? బీట్రూట్, ఆమ్లా, జింజర్ కదా! ఇంకా ఏం వేయలేదు నేను. ఇదొచ్చేసి ఈ 3 మెయిన్‌గా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్‌గా మనకు స్కిన్‌కి కానీ, హెయిర్ హెల్త్‌కి కానీ, మనకు ప్లస్ మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అనేది రెడ్యూస్ చేస్తుంది. మనకు డైజెషన్ అనేది బాగా బెటర్ చేస్తుందనమాట. తర్వాత ఇది స్కిన్‌కి బాగా యూజ్ అవుతుందండి మెయిన్‌గా. ఎలా అంటే ఏమంటారు డీటాక్సిఫికేషన్ చేస్తుందనమాట. సారీ. ఎందుకంటే బీట్రూట్ మనకి బాగా హెల్ప్ చేస్తుంది బాడీలో. ఏమంటారు ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా మనలో, అది రిమూవ్ చేస్తుందనమాట. తర్వాత మనకి కొలిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా స్కిన్‌కి.
కొద్దిమంది కొలిజన్ టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అలా అవసరం లేకుండా ఈ బీట్రూట్ అండ్ ఆమ్లా అనేది బాగా స్టిమ్యులేట్ చేస్తుంది కొలిజన్ సింథసిస్‌ని. అండ్ స్కిన్ ఎలాస్టిసిటీని బాగా ప్రమోట్ చేస్తుందనమాట. ఇదొచ్చేసి బాగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా వర్క్ చేస్తుందండి మనకు బాడీలో. బీట్రూటు తర్వాత జింజర్ వచ్చేసి బోత్ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్‌గా పనిచేస్తుందనమాట మనకి. తర్వాత ఇది హెయిర్‌కి ఇప్పుడు స్కిన్‌కి చూసాం కదా! ఇప్పుడు హెయిర్‌కి బాగా ఎలా బెనిఫిట్ చేస్తుందంటే ఈ బీట్రూట్ అనేది హెయిర్ ఫాలికల్ స్ట్రెంత్ మనకి కుదుర్లు అంటారు కదా! దాన్ని బాగా పెంచుతుందనమాట. ప్లస్ ఈ ఆమ్లా వచ్చేసి హెయిర్ ఫాలికల్ సెల్స్‌ని ప్రివెంట్ చేస్తుంది. గ్రే అవ్వకుండా మనకి దృఢంగా అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. జింజర్ మీకు తెలిసిందే కదా! మనకి అల్లం ఎంత యూజ్ అవుతుందో మన బాడీ సర్క్యులేషన్‌కి కానీ, స్కాల్ప్‌కి కానీ ఒక ప్రమోట్ చేస్తుంది. ఫాలికల్ నౌరిష్మెంట్‌ని బాగా పెంచుతుందనమాట. ఇంకా అదర్ బెనిఫిట్స్ వచ్చేసి డైజెషన్‌కి బాగా యూజ్ అవుతుంది. మనకి ఓన్లీ ఆమ్లా జ్యూస్ మనకు లెమన్ పిండుకొని వెయిట్ లాస్‌కి కానీ చానా యూజ్ అవుతుందండి. అలాగే మనకి బ్లడ్ ప్రెషర్‌ననేది రెడ్యూస్ చేస్తుంది. ఈ బీట్రూట్ అనేది మెయిన్‌గా న్యాచురల్‌గా బాగా యూజ్ అవుతుందనమాట మనకి. ఎలా అంటే ఈ బ్లడ్ వెసల్స్‌ని బాగా ఇం ప్రొటెక్ట్ చేసి ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ ఫ్లో బాగా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మెయిన్‌గా క్యారెట్, బీట్రూట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు కదా! అలా అనమాట మనకి బ్లడ్ ప్రెషర్‌ని బాగా రెడ్యూస్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్‌ని బాగా పెంచుతుందనమాట. ఈ మెయిన్‌గా ఆమ్లాలో విటమిన్ సి అనేది బాగా ఉంటుంది. అదొచ్చేసి మనకి ఇమ్యూన్ సిస్టమ్‌ని బాగా బూస్ట్ చేస్తుంది. మనకి ఇమ్యూనిటీ హెల్త్ బాగుండడానికి చాలా యూజ్ అవుతుందనమాట. దీంతో మనం బీట్రూట్, ఆమ్లా, జింజర్ యూజ్ చేసాం కదా! దీంతోనే కొన్ని కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు కూడా బాగా వేసుకొని అది కూడా వడగట్టుకొని ఇలా దీంతోనే మిక్స్ చేసుకోవచ్చనమాట. నేను అదొకటి యాడ్ చేయలేదు. నెక్స్ట్ టైమ్ యాడ్ చేస్తాను. నాకు హెల్త్ రఫ్‌నెస్ అనేది బాగా ఉండేదనమాట. కంటిన్యూగా నేను ఇలా క్లీన్ చేసుకుంటూ కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ ఉంటాను కదా! బాగా డ్రై అయిపోయేది. నాకు ఆ డ్రైనెస్ అనేది తగ్గింది. ప్లస్ వెయిట్ లాస్‌లో చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఒక్కోసారి ఇది చేసుకున్నప్పుడు రెగ్యులర్‌గా నేను జింజర్ జ్యూసు వేడి నీళ్ళలలో ఇది నిమ్మకాయ పిండుకొని తాగేదాన్ని. ఇప్పుడు ఇది చేసుకున్నా కదా! దీంతోనే జింజర్ ఉంది. మనకి బీట్రూటు, ఆమ్లా ఇంకా బాగా వెయిట్ లాస్‌కి అనేది బాగా యూజ్ అవుతుందండి. నేను రిజల్ట్స్ చూసాను. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశారా ఆల్రెడీ? ఎందుకంటే ఎప్పటినుంచో ఉంది కదా ఇది. ట్రై చేసుంటే నాతో అయితే షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. ఇలా జిప్ కవర్స్ కూడా నేను చెప్పాను కదా! ఇందాక ఐస్ క్యూబ్ కోసము ట్రేస్ అయితే తెప్పించాను అని చెప్పేసి. దాంతో పాటే ఈ జిప్ కవర్స్ కూడా తెప్పించాననమాట మీషోలో. అది అండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఏదన్నా తప్పుగా చెప్పింటే క్షమించండి. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ పిల్లలు పాప్‌కార్న్ అడిగింటే చేశాననమాట. ఏం లేదు సింపుల్‌గా ఒక 2 స్పూన్స్ ఆయిల్‌లో కొంచెం సాల్ట్, పసుపు వేసి కొంచెం వేగాక ఇవి కొంచెం వేయించి ఇలా మూత పెట్టేసుకుంటే పాప్‌కార్న్ అయితే రెడీ. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు అంతో ఇంతో యూజ్ అయిందనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో, యూజ్‌ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బై బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.